అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం. ఈ ఏపీ డిప్యూటీఓకు సంబంధించి ఏపీ డివైఈఓకు సంబంధించి ఇక మెయిన్స్ క్లాసెస్ ని మనము జూలై 1 నుండి, అంటే ఇంతవరకు మనం క్లాసెస్ స్టార్ట్ కాలేదంటే అయిపోయినాయి. ఎడ్యుకేషన్ 1, ఎడ్యుకేషన్ 2 కు సంబంధించిన క్లాసెస్ మొత్తం కూడా కంప్లీట్ చేశాం. ఈ మెయిన్స్ క్లాసెస్ జూలై 1 నుంచి ఈ రోజు నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం అంటే, ఈ రోజు నుంచి జనరల్ స్టడీస్ క్లాసెస్ మొత్తం మళ్ళీ మనం అప్డేట్ చేసుకోవాలి. జనరల్ స్టడీస్ క్లాసెస్ అన్ని మనం అప్డేట్ చేయాలి. ఇక ఈ రోజు నుంచి అన్ని క్లాసెస్ అప్డేట్ చేస్తాం. ఇక ఎడ్యుకేషన్ 1, ఎడ్యుకేషన్ 2 కు సంబంధించి స్టాండర్డ్ పార్ట్ మొత్తం కంప్లీట్ చేశాము. వీటికి సంబంధించిన అప్డేటెడ్ విషయాలు చాలా ఉంటాయి. ప్రతిరోజు అప్డేట్ విషయాలు వస్తున్నాయి. వీటన్నింటినీ యాడ్ చేసుకుంటూ రావడం ప్రయత్నించాలి. సో ఈ ప్రక్రియ ఈ రోజు నిరంతరం కొనసాగుతుంది. ఆల్రెడీ ఆదినారాయణ అకాడమీకి సంబంధించి గతంలో మన దగ్గర క్లాసెస్ తీసుకొని వాళ్ళకు వ్యాలిడిటీ ఇంకా ఉంటే వాళ్ళ క్లాసెస్ వాళ్ళకు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనే వ్యక్తి మన దగ్గర ఆగస్టు 2023లో డివైఈఓకు సంబంధించి ఒక కోర్సు తీసుకున్నాడు. డివైఈఓకు సంబంధించి కోర్సు ఆయన ఉద్దేశం ఏంటి? ఫిలిమ్స్ కోర్సు తీసుకున్నాడు అనుకోండి. ఆ ఫిలిమ్స్ కోర్సు దేనికోసం తీసుకున్నాడు? ఫిలిమ్స్ కోసం తీసుకున్నాడు. 2024 మేలో ఫిలిమ్స్ ఉందని ఆగస్టులో కోర్సు తీసుకున్నాడు. అంటే ఆగస్టులో నుంచి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వరకు మనం ఏం చేసాం? ఆయనకి క్లాసెస్ అన్ని అప్డేట్ చేశాం. మేలో ఎగ్జామ్ అయిపోయింది. ఇక ఆయనకు ఇంకా ఎన్ని రోజులు ఉంది? జూన్ ఉంది, జూలై ఉంది, అట్లనే ఆగస్టు ఉంది. ఈ 3 నెలలకు సంబంధించిన క్లాసెస్ ఏవైతే ఉన్నాయో 2024 జూన్, జూలై, ఆగస్టు సంబంధించిన క్లాసెస్ ఏమున్నాయో ఇవి ఇక్కడ అప్డేట్ చేయబడవు ఇంకా. కానీ ఆయన కోర్సు వ్యాలిడిటీ మాత్రం ఆగస్టు వరకు ఉంటుంది. అంతేగాని నీకు సంవత్సరం పాటు నీకు ఆల్రెడీ నీ కోర్సు దేనికోసం తీసుకున్నాం మనము అంతవరకు మాత్రమే, ఎప్పుడైతే మనం ఏ కోర్సుని తీసుకున్నామో ఆ కోర్సు అంతవరకు మాత్రమే మీకు అప్డేట్ చేయబడుతుంది. మిగతా విషయాలు మీకు అప్డేట్ కావాలి అంటే తప్పనిసరిగా ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రెన్యువల్ చేసుకోవాల్సిందే. ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను, రెన్యువల్ చేసుకోకపోతే నష్టం ఏంటంటే ఈ అప్డేటెడ్ క్లాసెస్ మీకు అందుబాటులోకి రావు. మరొకసారి చెప్తున్నాను. ఇక మన వాళ్ళు చూసాం కదా, రెన్యువల్ కి చేసుకోమని చెప్పంటే మరి ఇంత ఖర్చా, ఇంత కాస్ట్ అని చెప్పంటాం. మనం ప్రిపేర్ అయ్యేది ఏపీ డిప్యూటీఓకి, ఒక డివిజన్ స్థాయి అధికారి పోస్ట్ కి. ఓకేనా? మనం ఒక 5,000, 6,000 పెట్టి మనం ఏమంటాము, రెన్యువల్ చేసుకోలేకపోతే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంటే అప్డేట్స్ మీరే చేసేసుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత ఇక మీకు ఆల్రెడీ మనం స్టార్ట్ చేసినప్పుడు ఏవైతే టెస్టులు ఉన్నాయో అవన్నీ కొనసాగుతాయి. ఇక రేపు రాబోయే కాలంలో టెస్టులు అన్ని కూడా మళ్ళీ మనం సపరేట్ గా బయట చేసుకోవాలి. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మనం మెయిన్స్ క్లాసెస్ లో గతంలో ఎవరైతే మన దగ్గర క్లాసెస్ తీసుకున్నారో వాళ్ళందరికీ వారికి ఎంతకాలం అయితే వ్యాలిడిటీ ఉంటుందో అంతకాలం వ్యాలిడిటీ కొనసాగుతుంది. మెయిన్స్ ఫిలిమ్స్ అయిపోయిన తర్వాత ఇక ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేయబోయే క్లాసెస్ ఏవి కూడా కొత్తగా మన దగ్గర ఎవరైతే క్లాసెస్ తీసుకున్నారో వాళ్ళకి సంపూర్ణంగా, అంటే పాత క్లాసెస్ తో పాటుగా కొత్త క్లాసెస్ అప్డేట్ చేస్తూ ఉంటాం. పాత వాళ్లకు వ్యాలిడిటీ అయిపోతే రెన్యువల్ చేసుకోండి. రెన్యువల్ కోసం నా నెంబర్ ఫోన్ చేస్తే దాని ప్రాసెస్ నేను చెప్తాను ఒకసారి. ఇక మనము ఈ యొక్క మెయిన్స్ క్లాసెస్ లో మనం ఏమేమి ఇవ్వబోతున్నామని చెప్పా మీకు. జనరల్ స్టడీస్ కు సంబంధించి లాజికల్ రీజనింగ్, అదే మాదిరిగా హిస్టరీ ఒకటి, జియోగ్రఫీ ఒకటి, అదే మాదిరిగా పాలిటీ ఒకటి, ఎకానమీ ఒకటి, డిజాస్టర్ ఒకటి, ఎస్డిజి, ఏవైతే ఇవన్నీ కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. స్టాండర్డ్ గా ఉండేవి ఇవన్నీ. ఈ స్టాండర్డ్ పార్ట్స్ అంతా కూడా మన దగ్గర అందుబాటులో ఉంది. దీనికి సంబంధించిన స్టాండర్డ్ పార్ట్ అంతా మన దగ్గర అందుబాటులో ఉంది. తర్వాత రిమైనింగ్ జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, తర్వాత రాష్ట్ర అంశాలు కావచ్చు, పాలిటీలో అప్డేట్స్ కావచ్చు, ఎకానమీలో అప్డేట్స్ కావచ్చు,
ఇక డిజాస్టర్ అప్డేట్స్ కావచ్చు, ఎస్డీజీల అప్డేట్స్ కావచ్చు, పర్యావరణంలో అప్డేట్స్ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీలో అప్డేట్స్ కావచ్చు, ఏవైతే అప్డేటెడ్ క్లాసెస్ ఉన్నాయో ఎగ్జామ్ డిసెంబర్ లో జరుగుతుంది అనుకుంటే ఈ సంవత్సరం జనవరి నుంచి మనం అన్ని కూడా మీకు అప్డేట్ క్లాసులు ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం జనవరి నుంచి అన్ని అప్డేటెడ్ క్లాసెస్ మొత్తము మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఆల్రెడీ మన దగ్గర మెయిన్స్ కోర్స్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా మీరు కంగారు పడకండి, నేను అన్ని క్లాసెస్ అప్డేట్ చేస్తాను, ఓకేనా. సో కాబట్టి ఈ సంవత్సరం జనవరి నుంచి 2024 జనవరి నుంచి 2024 డిసెంబర్ వరకు ఎగ్జామ్ జరుగుతుంది అనుకుంటే ఈ 1 year కాలంలో అప్డేట్ అంశాలు మొత్తం కూడా ఈ జనరల్ స్టడీస్ లో ఉంటాయి. ఏది స్టాండర్డ్ పార్ట్ అదనంగా అంశాలు ఉంటాయి. ఇక వీటికి సంబంధించిన అప్డేట్ క్లాసెస్. ఇక నెక్స్ట్ మనకు మెయిన్స్ క్లాసెస్ లో మనం ప్లాన్ చేస్తున్నాం ఒక ఏరియా మనకి ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ 1 కు సంబంధించి, ఎడ్యుకేషన్ 2 కు సంబంధించి మీరు మార్కెట్ లో అనేక రకాల పుస్తకాలు కొంటున్నారు, ఆల్రెడీ కొనేశారు. కొన్న తర్వాత వాటి యొక్క నాణ్యత గురించి కూడా మీరు చెప్పారు. గతంలో చాలా మంది పుస్తకాలు అమ్మారు, అమ్మిన తర్వాత అవి ఎంత నాణ్యంగా ఉన్నాయో మీరు చెప్పగలిగారు, మీకు తెలుసు. అయితే ఇక్కడ మనం ఎడ్యుకేషన్ 1, ఎడ్యుకేషన్ 2 కు సంబంధించి మనం ఏవైతే క్లాసెస్ చెప్పామో ఆ క్లాసుల్లో ఉండే ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనం ఒక పీడిఎఫ్ రూపంలో ఇవ్వడానికి రెడీ అవుతున్నాం. నేను ఇంకా ఇస్తాను చెప్పట్లేదు, పీడిఎఫ్ రూపంలో ఇవ్వడానికి సిద్ధపడుతున్నాం. ఆ పీడిఎఫ్ రూపంలో ఇవ్వడానికి సిద్ధపడేది కూడా ఇప్పుడు మనం స్టార్టింగ్ లో ఎవరు కూడా పీడిఎఫ్స్ ఇవ్వము. మన దగ్గరకు వచ్చిన తర్వాత ఎంతమంది మన దగ్గర ఉండగలిగారు చివరి వరకు చూసుకొని దాంట్లో ఎప్పుడు వీళ్ళకి ఇస్తే ఉపయోగపడుతుందని బేస్ చేసుకుని అప్పుడు మాత్రం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పీడిఎఫ్ కూడా తొందరలో మీకు అందుబాటు తీసుకొస్తాం. ఇక ఈ మెయిన్స్ క్లాసెస్ మొత్తాన్ని కూడా మనము ఈ రోజు నుంచి ఇదిగో ఈ క్రమ పద్ధతిలో ఒక సిస్టమేటిక్ గా మీకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా రెన్యువల్ చేసుకోండి. రెన్యువల్ మాకు అవసరం లేదు, మేము చదువుకోగలుగుతాం అనుకుంటే మాత్రమే హ్యాపీ చదివేసుకోండి. ఎందుకంటే నేను చెప్పాను మీకు ఇంతకుముందే, ఇది మెయిన్స్ ఎగ్జాము. మనము ఒక్క చిన్న సింగిల్% అలసత్వం వహించినా కానీ విజయం చేజారిపోయిన తర్వాత మనము అయ్యో ఆ రోజు అలా సార్ చెప్పిన మాట చేసింటే బాగుండు అనే ఫీలింగ్ మీలో రాకూడదు. నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా మంది నేను గమనించాను. ఫిలిమ్స్ అప్పుడు చాలా మంది నాకు టచ్ ఉంది, నేను ఎగ్జామ్స్ రాయమంటే కొంతమంది మిత్రులు నాకు జిఎస్ బాగా టచ్ ఉంది అదని చెప్పాను. చివరి వరకు ఇక్కడ మెయిన్స్ మనకు ఈ ఫిలిమ్స్ ఎగ్జామ్ సంబంధించిన ఏమంటుంది దాన్ని ఆఫ్లైన్ బ్యాచ్ కూడా రన్ చేస్తాం మార్కాపుల్లో. చాలా మంది మిత్రులు మన దగ్గర చివరి వరకు కొనసాగారు. చెప్పాం కదా మీకు, మొదట్లో వచ్చిన 30-40 మంది 20 మంది కావచ్చు, లాస్ట్ అందరూ రకరకాలు వెళ్ళిపోయారు. చివరికి 3 మాత్రం మిగిలారు. ఆ 3 వాళ్ళు హానెస్ట్ గా వచ్చారు కాబట్టి హానెస్ట్ గా క్వాలిఫై కాగలిగారు. అంటే నేను ఏమంటున్నానంటే ఆఫ్లైన్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు, చివరి వరకు ఒక మార్గదర్శి, ఒక మెంటార్ నేతృత్వంలో మనం ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేయాలి. మార్కెట్లో అనేక రకాల పుస్తకాలు దొరుకుతాయి, కంపల్సరీగా నేను ఎవరిని తీసుకొని చెప్పండి, అన్ని తీసుకోండి, అన్ని చూడండి, ఉపయోగపడితే ఉపయోగించుకోండి, ఉపయోగపడకపోతే వదిలేసేసుకోండి. సో ఇదొకటి గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా మెయిన్స్ క్లాసెస్ ని ఇలా రన్ చేయబోతున్నాం. ఈ మెయిన్స్ క్లాసెస్ సంబంధించి ఇక మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం నా నెంబర్ కాల్ చేయండి. మన యాప్ ఉంటుంది ప్లే స్టోర్ లో, ఆదినారాయణ అకాడమీ అని ఉంటుంది. 2 ఉంటాయి మనకి యాప్స్. ఆదినారాయణ అకాడమీ 2 అయితే కాదు, ఆదినారాయణ అకాడమీ 2 లో మనం ఎటువంటి క్లాసెస్ ఇప్పుడు చేయట్లేదు, ఓన్లీ ఆదినారాయణ అకాడమీ ఉంటుంది, దాంట్లో క్లాసులు చేస్తుంటాం. ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే కావాలో మీకు ఎప్పటికెప్పుడు మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మీకు జనరల్ స్టడీస్ లో పట్టు కావాలి అంటే మనం టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది ఒకటి. ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో మీరు అందరు జాయిన్ కాండి. మీరు ఆల్రెడీ వాట్సాప్, మీకు ప్రత్యేకంగా మెయిన్స్ క్లాస్ కోసం ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. వాట్సాప్ గ్రూప్ లో నేను ఏంటి ఏదైనా సమాచారం ఉంటే మాత్రం మీకు నేను షేర్ చేస్తాను, అంతే తప్ప అక్కడ పేపర్స్ అక్కడ కూడా వస్తాయి మీకు. సో ఇక్కడ టెలిగ్రామ్ గ్రూప్ లో వచ్చే ఈ పేపర్స్ మనం జనరల్ స్టడీస్ కొనడం చాలా చక్కగా ఉపయోగపడతాయి. మనం జనరల్ స్టడీస్ వాళ్ళకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. సో ఇవి మనం చేసే ప్రతి గ్రూప్ కూడా ఎగ్జామినేషన్ కోణంలో ఉపయోగపడే గ్రూప్స్ మాత్రమే మనం కంటిన్యూ చేస్తాం తప్ప వేరే గ్రూప్ మనం కంటిన్యూ చేయలేము. కాబట్టి ఈ మెయిన్స్ క్లాసెస్ ఈ రోజు స్టార్ట్ కాబోతున్నవి. కొత్త వాళ్ళు ఎలా తీసుకోవాలి, పాత వాళ్ళు ఏం చేయాలి, తర్వాత ఆల్రెడీ మన దగ్గర ఎడ్యుకేషన్ 1, ఎడ్యుకేషన్ 2 కు సంబంధించిన మొత్తం స్టాండర్డ్ పార్ట్ క్లాసెస్ మొత్తం అందుబాటులో ఉన్నవి. ఇక మీద అప్డేట్ క్లాసెస్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఇవన్నీ చేస్తాం. ఇక లాస్ట్ లో ఒక చిన్న మాట ఏంటంటే చాలా మంది ఈ ఏపీ డిపిటిఓకు సంబంధించి ఆఫ్లైన్ క్లాసెస్ ఏమన్నా హ్యాండిల్ చేస్తారని చెప్పంటున్నారు. ఆఫ్లైన్ క్లాసెస్ మేము చేయాలి అనుకుంటే మరి మీకు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో అనేది ఒకసారి నాకు పర్సనల్ గా తెలియపరిస్తే ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి ఒక షెడ్యూల్, అంటే మనం
మొత్తం ఎగ్జామ్ డిసెంబర్ జరుగుతున్న డిసెంబర్ వరకు మనం క్లాస్ హ్యాండిల్ చేయలేము. ఒక 1 మంత్ 1.5 మంత్ లోనే మొత్తం కంప్లీట్ చేసే మాదిరిగా ఒక ప్లాన్ చేయబోతున్నాం త్వరలోనే. కాబట్టి ఎవరికైనా ఆఫ్లైన్ క్లాసెస్ కు రావాలని ఇంట్రెస్ట్ ఉంటే ఆఫ్లైన్ క్లాసెస్ కు ఒక పర్టికులర్ టైం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ జూలై 15 లేకపోతే జూలై 20 నుంచి ఆగస్టు 20 వరకు ఒక నెల రోజుల్లో ఎడ్యుకేషన్ 1, ఎడ్యుకేషన్ 2 కు సంబంధించిన అన్ని క్లాసెస్ కంప్లీట్ చేయడము, దానికి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ఇచ్చేయడము, అదే మాదిరిగా జిఎస్ సంబంధించిన అన్ని క్లాసెస్ కంప్లీట్ చేయడము, దానికి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ఇచ్చేయడము. ఇక మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆన్లైన్ లో ఎగ్జామ్స్ రాసేసుకోవచ్చు. అట్లా ప్లాన్ చేయబోతున్నాం. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు తెలియపరచండి. మెజారిటీ పీపుల్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పనిసరిగా ఆఫ్లైన్ క్లాసెస్ కూడా రన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము. మెజారిటీ పీపుల్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఇక్కడ నలుగురు అయితే మనం చేయలేము. మెజారిటీ పీపుల్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఆఫ్లైన్ క్లాసెస్ కూడా త్వరలో రన్ చేయబోతున్నాం ఆధారణ అకాడమీ. సో ఈ వివరాలన్నింటి కోసం మీకు ఏదైనా డౌట్ నా నెంబర్ కాల్ చేయండి. మెయిన్స్ క్లాసెస్ కోసం ప్రత్యేకంగా మరొకసారి చెప్తున్నాను, మన ప్లే స్టోర్ లో మన యాప్ ఉంటుంది. మీ దగ్గర పుస్తకాలు ఉన్నా, చాలా మంది నాకు ఫోన్ చేసి వెంటనే పుస్తకాలు అడుగుతున్నారు. ముందు మీరు వినాలి కదా, విని నోట్స్ రాసుకొని తర్వాత రకరకాల మెటీరియల్ దొరుకుతుంటాయి, ఇవన్నీ చూసుకొని మీ నోట్స్ లో యాడ్ చేసుకోవాలి. సొంతగా ఒక నోట్బుక్ రెడీ చేసుకోవాలి. ఓకేనా? సో కాబట్టి మెయిన్స్ క్లాసెస్ కోసం ఒకసారి ఆధారణ అకాడమీ సంప్రదించండి. ఏమైనా డౌట్స్ ఉన్నా నెంబర్ కాల్ చేయండి ఒకసారి. ఆధారణ అకాడమీలో మెయిన్స్ క్లాసెస్ ఎలా జరగబోతున్నవి, ఓల్డ్ స్టూడెంట్స్ ఏం చేయాలి, న్యూ స్టూడెంట్స్ ఏం చేయాలి, తర్వాత వ్యాలిడిటీ అంటే ఎలా ఉంటుంది, అది ఎంతవరకు కొనసాగుతుంది, ఇవన్నీ కూడా నేను వివరంగా చెప్పగలిగాను మీకు. అంతేగాని ఒకసారి మనం తీసుకున్న తర్వాత ఇక సంవత్సరం పాటు దానికి క్లాసెస్ ఎవరు అప్డేట్ చేయరు. మీ వ్యాలిడిటీ ఉంటే వ్యాలిడిటీ వరకు కొనసాగుతుంది అంతే. ఓకేనా? సో ఇవన్నీ వివరాలన్నీ గమనించండి. ఇంకా ఎవరైనా కానీ మనతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్నవాళ్ళు, మన యాప్ తో ప్రత్యక్షంగా సంబంధం ఉన్నవాళ్ళు మీ వివరాలు నాకు పంపించకపోతే త్వరగా నాకు నా నెంబర్కి వివరాలు పంపించండి. ఓకేనా? థ్యాంక్ యూ.